మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు సమయం ఆసనమైంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. సెమీస్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి నూతన ఉత్సాహంతో ఉంది భారత్. ఈసారి ఫైనల్లో తమదే విజయమంటున్న క్రికెట్ అభిమానులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. క్రికెట్ మ్యాచ్కు ఆదరణ పొందే విధంగా ఉమెన్ క్రికెట్ మ్యాచ్ కూడా వారు అడుగులు వేస్తున్నారు. ఈరోజు మరికొద్దిసేపట్లో ఉమెన్ వరల్డ్ కప్కి వారు అడుగులు వేస్తున్నారు. సెమీఫైనల్స్లో ఆసియా మీద 341, 338 వారు కొడితే 341 ఇండియా కొట్టి ఈరోజు ఫైనల్స్కి వెళ్తున్నారు. సౌత్ ఆఫ్రికా మీద ఈరోజు ఫైనల్స్కి వారు వరల్డ్ కప్కి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళు ఆట ఎలా ఉండబోతుందని ప్రస్తుతం మనతో కొంతమంది క్రికెట్ అభిమానులు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాం అంటే మరికొద్దిసేపట్లో వరల్డ్ కప్ ఆడబోతుంది సౌత్ ఆఫ్రికా మీద. గత మ్యాచ్ కూడా చూసాం, ఆసియా మీద 330 వారు కొట్టారు. అయితే ఈరోజు చూసాము, ఈరోజు ఆట ఎలా ఉండబోతుంది? ఛాన్సెస్ 100% ఇండియన్ క్రికెట్ టీమ్కే ఉన్నది నెగ్గడానికి. ఎందుకంటే మన బౌలింగ్ సైడ్, బ్యాటింగ్ సైడ్ అండ్ ప్లస్ హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోనే ఇండియా టీం బాగా దూసుకెళ్తుంది. సో 100% ఛాన్సెస్ ఇండియా కానీ బెస్ట్ ఆఫ్ లక్. అంటే మనం చూసాం కదా, అంటే ఆస్ట్రేలియా మీద వారు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మన క్రికెట్ చూశారు మన ఇండియా వాళ్ళు. అసలు మ్యాచ్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అసలు అంతా బౌలింగ్ సైడ్ కూడా ఫామ్లో ఉన్నది, బ్యాటింగ్ సైడ్ కూడా ఫామ్లోనే ఉన్నది. ఇండియన్ ఆల్మోస్ట్ 6-7 ప్లేయర్ బ్యాటింగ్ సైడ్ ఉన్నది డీప్ వరకుని. బౌలింగ్ కూడా అలాగే ఒక బౌలర్ ఫెయిల్ అయినా బౌలర్స్ కూడా 5-6 బౌలర్స్ ప్లస్ ఉన్నారు. సో ఇండియన్ క్రికెట్ టీంకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది వరల్డ్ కప్ నెగ్గడానికి. సార్ చెప్పండి, ఈరోజు చూసాం అంటే సౌత్ ఆఫ్రికా ఇండియా ఈసారి రెండు వారిద్దరూ కూడా ఈ వరల్డ్ కప్కి తడబడిపోతున్నాయి. అంటే ఈ వాళ్ళకే అవ్వలేదు, వీళ్ళకే అవ్వలేదు. అంటే ఈ 52 సంవత్సరాల తర్వాత మన ఇండియాకి ఇది అవకాశం జరిగింది. అసలు ఈరోజు మ్యాచ్ చూస్తున్నారు, అంటే లాస్ట్ మ్యాచ్ చూశారు, ఈరోజు మ్యాచ్ అంతా ఉత్కంఠగా జరగబోతుంది. అసలు ఎలా ఉండబోతుంది? ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం అంటే మన ఫైనల్కి ఎపీ రావడం వరల్డ్ కప్ ఉమెన్స్ టీం ఇప్పుడు కూడా ఇది థర్డ్ టైము వరల్డ్ కప్ ఫైనల్ రావడం. సో మన బ్యాట్స్మెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నారండి. మన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ది బెస్ట్ కెప్టెన్సీలో ఇది బెటర్గానే ఆడుతున్నారు అందరూ కూడా. అందులో స్మృతి మందన్న మంచి ఫామ్లో ఉన్నారు, అలాగే జెనిమా కూడా మంచి ఫామ్లో ఉన్నారండి. అలాగే వికెట్ కీపర్ ఎవరైతే ఉన్నారో రీచా గౌడ్ ఆవిడ కూడా బెటర్గానే ఆడుతున్నారు. సో ఏంటంటే మంచి బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది మంది. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 8 మెంబర్స్ దాకా మంచి బ్యాటర్స్ ఉన్నారు, బౌలర్స్ కూడా అలాగే ఉన్నారు. సో ఒక 3 to 4 మెంబర్స్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. సో ఏంటంటే విన్నింగ్ ఛాన్సెస్ వచ్చి ఇండియా టీంకి ఎక్కువగా ఉన్నాయి. సో మా అందరి తరపున ఏంటంటే ఆల్ ది బెస్ట్ ఇండియా టీంకి చెప్తున్నాం. ఇండియా ఉమెన్స్ టీంకి టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్. చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది? మెయిన్ మన జెనిమా కూడా ఇప్పుడు ఫామ్లోకి రావడం అనేది మెయిన్ మనకి మంచి శుభసూచకమైంది. ఎందుకంటే తను మొన్నటి వరకు ఫామ్లో అంతలాగా మనకి లీగ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయింది, కానీ ఇప్పుడు తను కూడా ఫామ్లోకి వచ్చింది. సో మన బ్యాటింగ్ లైనప్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది ఇప్పుడు. సో మన బ్యాటింగ్ లైన్ స్ట్రాంగ్ అయింది కాబట్టి మనకి విన్నింగ్ బ్యాటింగ్ లైనప్లో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో యాజ్ యూజువల్లీ బౌలింగ్ మన టీం టాప్లోనే ఉంది. అంటే లాస్ట్ మ్యాచ్ సెమీస్ అది పిచ్ వల్ల బ్యాటింగ్ స్కోర్ ఎక్కువ వెళ్ళింది, అంతేకాని బౌలర్స్ వీక్ అయ్యారు అన్నది ఏమీ కాదు అందులో. సో బౌలర్స్ కూడా మనకి మంచి ఫామ్లోనే ఉన్నారు. సో 100% ఇండియా విన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద. ఏవైతే ఈ సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ తలపడబోతున్నాయి, అయితే ఈరోజు ఎంతో ఉత్కంఠగా ప్రతి ఒక్కరూ చూసే పరిస్థితి. అంటే మెన్ మ్యాచ్కి ఆధారంగా ఉమెన్ మ్యాచ్ కూడా ముందుకు వెళ్తుంది. అయితే ఈరోజు వరల్డ్ కప్ ఎవరికి దక్కబోతుంది, ఎలా ఉండబోతుంది? టీం ఇండియా అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. ప్రెషర్ అన్నది తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా విన్ టీం ఇండియాదే. ఆల్ ద బెస్ట్ టీం ఇండియా. చూసాం కదా ఓవరాల్గా, అంటే ఈరోజు జరగబోయే టీమిండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సంబంధించి ఎంతో ఉత్కంఠగా జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా టీమిండియాదే గెలుపు అని చెప్పి అన్నారు. అయితే ఒక పక్క మన దాంట్లో బౌలర్స్ ఉన్నారు, అలాగే బ్యాట్స్మెన్స్ కూడా చాలా మంచి ఉన్నారు. దానివల్ల ఖచ్చితంగా అంటే వాళ్ళు టెన్షన్ పడకుండా ఖచ్చితంగా వాడితే ఖచ్చితంగా ఏవైతే ఈ టీమిండియా గెలుపు అంటే క్రికెట్ అభిమానులు చెప్పే పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ.